రండక్క, రండి కూర్చోండి. అంతొద్దు. ఆస్తికి అసలైన వారసుడు ఈమె కొడుకే కాబట్టి వీళ్ళకి అనుకువగా ఉన్నట్టు నటిస్తే ఒకవేళ అవసరమైతే ఉపయోగించుకోవచ్చు. మొదటిసారి ఆఫీస్లోకి అడుగు పెట్టారు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? బయట ఎండగా ఉన్నట్టుంది, కూల్ డ్రింక్ తెప్పించినా? ఇది మర్యాద చేస్తున్నట్టు లేదు, అతి వినయం ప్రదర్శిస్తున్నట్టుంది. తెలుసు కదా, అతి వినయం ధూర్త లక్షణం. వినయ విధేతల గురించి నువ్వే మాట్లాడాలి. ఏదో అంటున్నావు? నేనేమనలేదక్కా. పోనీ నిమ్మరసం తెప్పించమంటావా? అదేం వద్దుగాని, ఇక్కడ బాగా పాతుకుపోయినట్టున్నా. అయ్యయ్యో, అదేం మాటక్కా. మీరేమో ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. శారద వదిన ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. చిన్న వదిన భర్త చనిపోయాడన్న బాధతో మంచాన పడింది. తోడుగా ఉండమని భ్రమరాంబిక అత్తయ్య అడిగితే నా భర్త సంగతి మీకు తెలిసిందేగా. మేము ఆ పని ఈ పని చేసుకుంటూ ఇక్కడే పడుంటున్నాం. ఆస్తులు బాగా పెరిగిపోయినట్టున్నాయి. ఎక్కడ చూసినా ఇది భ్రమరాంబిక గారి పొలం, ఇది భ్రమరాంబిక గారి ప్లేసు, ఇది భ్రమరాంబిక గారి ఇల్లు అని చెప్తున్నారు. అవునక్క, మీరు వెళ్ళిపోయిన తర్వాత మావయ్య గారు బాగా స్థలాలు కొన్నారు. అవి పెరిగి పెరిగి కోట్లయ్యాయి. మరి మావయ్య గారు వీలునామా రాయలేదా? ఏంటక్క రాగానే ఆస్తుల గురించి ఆరా తీస్తున్నావు? ఆరా ఏం లేదు, మామూలుగానే తెలుసుకుందామని అడిగాను. ఇంత ఆస్తుంది కదా, ఎవరో ఒకరి కన్ను పడే ఉంటుంది కదా. ఒకరిదని కాదక్క, చాలా మంది కళ్ళు పడ్డాయి. నువ్వు కూడా కన్నేసావా ఏంటి? నన్నే అనుమానిస్తున్నారక్క. 25 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తూ పైసా పైసా లెక్కలు రాసుకుంటూ వెట్టి చాకరీ చేస్తుంటే నన్నలా అంటారా? అంతలా అనుమానముంటే నేరుగా అత్తయ్యని అడుగుదాం పదండి. నా గురించి మీకు అంతగా నచ్చట్లేదంటే చెప్పండి, వెళ్ళిపోతాను. అంతేకాని నా నిజాయితీని శంకించకండి. చిన్న మాట అంటేనే ఎందుకంత ట్రిగర్ అవుతున్నావు? నేనేదో క్యాజువల్గా అడిగాను. ఇంతకీ ఆస్తి ఎవరి పేరు మీద రాశారో ఏంటో చెప్పనే లేదు. మీరా వెళ్ళిన దగ్గర నుండి జాడేలేరు. పెద్ద వదిన గారి పరిస్థితి కూడా అదే. ఇక్కడున్నది అత్తయ్య, చిన్న కూతురు. ఇక మీరు వస్తారో రారో, మీకు పిల్లలు ఉన్నారో లేదో తెలియక ఆస్తంతా చిన్న వదిన కూతురు వర్ష పేరు మీద రాశాడు పెద్దాయన. అవునా? అంతే కదా, కళ్ళ ముందు కనపడుతుంది వర్ష ఒక్కతే, అందుకే తన పేరు మీద రాశారు. ఇప్పుడేంటి, మీరు కూడా ఆస్తిలో వాటా అడుగుతారా ఏంటి? నీకెందుకు? ఇన్నేళ్ల నుంచి ఏమైపోయారో తెలీదు, ఎక్కడున్నారో తెలీదు, మా గురించి అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆస్తిలో వాటా కావాలంటే ఎలా ఇస్తాను? అంటే మీరు గనక ఆస్తిలో వాటా అడిగితే అత్తయ్య ఇలాగే అంటారని చెప్తున్నా అక్క. నేనేం అడుగుతానో ఆవిడేమంటారో మేము చూసుకుంటాం. నువ్వేమీ టెన్షన్ పడకు. ఏంటి, మీరు చూసుకుంటారా? ఆస్తి మీద కొన్నేస్తారని మీరొచ్చిన దగ్గర నుంచి నాకు తేడా కొడుతూనే ఉంది. అదే నిజమయ్యేలా ఉంది. అమ్మో, అది తలుచుకుంటే కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యేలా ఉంది. వారసుడంట వారసుడు. ఇన్నాళ్ళ నుండి పడిగాపులు కాస్తున్నది ఈ ఆస్తి కోసం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆస్తిని చేజారనివ్వను.
ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి జ్యోతి జ్యోతి అంటూ నా నామజపమే చేస్తున్నాడు. రాజు అమ్మమ్మ వాళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి దొరబాబు ఆగుతున్నాడు, కానీ లేదంటే నేనే జ్యోతిని అని నా నోటితో చెప్పించేంత వరకు దొరబాబు వదిలేలా లేడు. తనకి నా మీదున్న ప్రేమ అలాంటిది. దొరబాబు నా కళ్ళెదురుగా అలా తిరుగుతూ ఉంటే నేనే కరిగిపోయి నిజం చెప్పేసేలా ఉన్నాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను బయటపడకుండా తమాయించుకోవాలి. నేను మాటతో అన్నింటిలో వర్షాలాగే ప్రవర్తిస్తున్నా కూడా దొరబాబు నన్ను పూర్తిగా నమ్మడం లేదు. ఎలాగైనా సరే నేను వర్షని అని దొరబాబుకి ప్రూవ్ చేయాలి. ఇలాంటి టైంలో స్టాఫ్ ఇక్కడుంటే